నా పేరు అరుణ. మేము కనిగిరి నుండి మాట్లాడుతున్నాము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాజధాని అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసినా కానీ అక్కడ అమరావతిలో ఏం డెవలప్మెంట్ చేయకుండా 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని అభివృద్ధి చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు వచ్చిన భూములు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని భూములు కావాలంటే కూడా అక్కడ ఉండే రాజధాని రైతులు స్వచ్ఛందంగా ఇంకా భూములు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిని గొప్పగా డెవలప్ చేస్తున్నారు. మేము ముఖ్యమంత్రి అయినందుకు బాబు గారు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. నా పేరు దొరసాని, కనిగిరి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం మాకెంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి జనాలకు కనపడుతుంది. గత ప్రభుత్వంలో ఒక రాజధాని 3 రాజధానులు చేస్తానని జగన్ గారు చెప్పారు. అది మన చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూస్తున్నాం. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి రేషన్ బండ్లు తీసేయడం అనేది నిజంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే బండ్లు ఒక లైన్లో పెట్టి అక్కడ కూడా క్యూ కట్టి ఆ రోజు వాళ్ళు ఒకవేళ పనులకు వెళ్ళినా సరే ఆ రోజు ఉంటే తీసుకుంటారు, లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. రేషన్ షాపుల్లో స్వయంగా పంపిణీ చేయడం వల్ల వాళ్ళు ఏ టయానికి కుదిరితే 15 రోజులు పెట్టడం జరిగింది మన ప్రభుత్వం. ఆ 15 రోజుల్లో వాళ్ళకి ఏ రోజు కుదిరితే ఆ రోజు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా సంతోషకర విషయం. నా పేరు పిచ్చాల శ్రీనివాసరెడ్డి. ఈరోజు సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం విచ్ఛిన్నంగా అరాచక పాలన సాగించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఆయన శతవిధాల కృషి చేస్తున్నాను, అందులో సందేహం లేదు. ఈరోజు మా కనిగిరి నియోజకవర్గంలోనే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేసినారంటే అది అతిశయోక్తి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము లోటు బడ్జెట్లో ఉన్నా కానీ వాటిని అన్నింటినీ సమర్థవంతంగా ఎక్కడ కూడా ఫింక్షన్స్ కానీ సన్నబియ్యం కానీ ప్రభుత్వాల పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ కానీ రోడ్లు కానీ ఈరోజు మాకు ఎటువంటి లోటు లేకుండా జరుగుతున్న పరిస్థితి.